5 జిల్లాల మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఆదేశం. ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. వివేక్ కే టంకా నేతృత్వంలో మర్యాదపూర్వక భేటీ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించండి. ఉద్యోగాల భర్తీ ఆలస్యమవుతోందంటూ గవర్నర్ కు జీవన్ రెడ్డి లేఖ. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ప్రభుత్వం ఆదేశం. సిట్టింగ్ జడ్జిను కేటాయించాలని హైకోర్టుకు లేఖ. సీఎం రేవంత్ తో జగ్గారెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన నేతలు. కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు. రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు. ధరణిపై కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్. 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఐకమత్యంతో ముందుకు సాగుదామన్న కేటీఆర్. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యంతో సామాన్యులకు భరోసా. సమస్యలపై నిలదీస్తామన్న ఎమ్మెల్యే సాంబశివరావు. సంక్రాంతి సందర్భంగా పెరెడ్ గ్రౌండ్స్ లో స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్. 400 రకాల స్వీట్స్ ఉంటాయన్న మంత్రి జూపల్లి. తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదన్న శివరాజ్ సింగ్. ఖమ్మం పార్లమెంట్ కు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో ఏకగ్రీవ తీర్మానం. గోవా టూర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి. కార్పొరేటర్స్ తో కలిసి ఎంజాయ్. మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం. ఇవాళ 3 గంటలకు మున్సిపల్ కార్మికులతో చర్చలు. ఏపీకి మళ్లీ స్వర్ణయుగం రావాలి. ఆళ్లగడ్డ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ అరాచకాలను సీఈసీకి వివరించాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న చంద్రబాబు, పవన్. నేనా మాట అనలేదు, ప్రశ్నించింది అధికారులను, సీఎంను కాదన్న పద్మావతి. ఏసీబీ కోర్టులో నారా లోకేష్ పిటిషన్ పై విచారణ. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా. విజయవాడలో బీజేవైఎం ఆమరణ నిరాహార దీక్ష భగ్నం. నిరుద్యోగ యువత సమస్యలపై బీజేవైఎం దీక్ష. ఓయూ లేడీస్ హాస్టల్లో దూరిన వ్యక్తి అరెస్ట్. చెప్పు ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు. మెహదీపట్నంలో నకిలీ హెన్నా కోన్ తయారీ కేంద్రంపై డీసీఏ దాడులు. పిక్రామిక్ యాసిడ్ విష రసాయనంతో తయారు చేసిన మెహందీ కోన్లు స్వాధీనం. గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన. అహ్మదాబాద్ లో యూఏఈ అధ్యక్షుడితో రోడ్ షో. కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు. మోదీకి అనుకూల వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు.